యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యెహోషువ గ్రంథంలో నుండి 5వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల వరకు చదువుకున్నాం. ఈరోజు అంశము 9వ వచనములో ఉన్న మాటను ధ్యానం చేద్దాం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అను పేరు. అవమానము. ఈరోజు అంశము అవమానము. అవమానము అంటే ఘనత కలిగే చోట హేళన చేయడం, తక్కువగా చూపడం. ఒకవేళ బలహీనుడైనా ఏ వ్యక్తి ఆ బలహీనుడిని బలహీనుడు అని అంటే అతను ఫీల్ అయిపోతాడు, అవమానంగా అనుకుంటాడు, దాన్ని అవమానపరుస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి, పేద వ్యక్తి కాలేజీలో చదువుతున్నాడు. పేద వ్యక్తి అంటే అతని వస్త్రధారణ, అతనికి ఉండే బుక్స్ కానీ, నోట్స్ కానీ, పెన్ కానీ, అతని హెయిర్ స్టైల్ కానీ మొత్తం కూడా తేడాగా ఉంటుంది. ఒక సహోదరుడు పేదవాడు, కటిక పేదరికంలో ఉన్నవాడు. అలాంటి వాడు కాలేజీలో చదువుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అతనికి బట్టలు కుట్టించి ఇచ్చే అంత శక్తి కూడా లేదు. ఎక్కడో టౌన్లో, బజార్లో, షాపుల్లో కాకుండా బయట రోడ్ల మీద సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతుంటారు. అలా 5 రూపాయలు, 10 రూపాయలు, ఒక 20, 50 లోపు. షాపుకి వెళితే 100, 1000 అవుతాయి. ఇక అంత పెట్టి కొనలేని పరిస్థితి. వాళ్ళ అప్పట్లో క్లాత్ తీసుకొని కుట్టించుకోవాలి. అప్పట్లో రెడీమేడ్ లేవు. ఆ పేదరికంలో ఆ క్లాత్ తీసుకుంటే అది కుట్టించడానికి కుట్టుకులే ఇవ్వలేని పరిస్థితి. అందుకని బయట రోడ్ల మీద, ఫుట్పాత్ మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. అలా తీసుకొని కొనుక్కొని వేసుకొని వస్తే ఆ ధనికులలో ఒకడు అది గమనించి, రే ఇది నా ప్యాంటు రా అన్నాడు. ఇది నా ప్యాంటు, నేను వీటిని సాకలోడికి ఇచ్చాను, వాడు అమ్ముకున్నాడో మరి ఏమో, నీ దగ్గర ఎట్ట వచ్చిందని అడిగాడు. ఇక పక్కన ఇంకోడు ఉండి ఆ రోడ్ల మీద అమ్ముతుంటారు కదా, కొనుక్కొచ్చుకున్నట్టు ఉన్నాడు. ఇక ఆ పిల్లవాడి పరిస్థితి ఆలోచించాడు. చాలా అవమానంగా ఫీల్ అయిపోయి ఆ కాలేజీ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే అవమానము అనేటువంటిది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించేది. అలాంటి అవమానం ఇశ్రాయేలు ప్రజలకు ఉంది. ఎవరి ద్వారా? ఐగుప్తీయుల ద్వారా. ఐగుప్తు ఫరో మొదలుకొని ఐగుప్తులో ఉన్న వారందరూ కూడా ఇశ్రాయేలీయులను అవమానపరిచారు. ఇక్కడ 9వ వచనం చూస్తే దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేశాను. అంటే మీ పైకి అవమానం రాకుండా దాన్ని తొలగించాను. వచ్చింది, ఆల్రెడీ వచ్చిన దాన్ని ఏం చేశారంటే వాళ్ళ మీద నుండి అవతలకి దొర్లించి వేశాను. దానికి ఒక పేరు పెట్టాడు. ఏమిటి దొర్లించి వేయడానికి? గిల్గాలు అన్నాడు. గిల్గాలు మనం చాలాసార్లు చదువుతుంటాం కదా, గిల్గాలు, బేతేలు, ఈ పేర్లు చదువుతుంటాం. గిల్గాలు అంటే కింద ఫుట్ నోట్లో వ్రాసింది మాట, దొర్లించిన అంటే అవమానాన్ని దొర్లించిన. ఏం దొర్లించాడంటే అవమానం. అంటే ఇశ్రాయేల్ ప్రజలపై ఉన్న అవమానాన్ని తీసివేశాడు. ఎవరు తీసివేయగలరు? దేవుడు మాత్రమే తీసివేయగలడు. మరి క్రిస్మస్ దినాల్లో ఉన్నాడు కాబట్టి ఒకసారి ఎలిజబెత్ గురించి గుర్తు చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో, లూకా సువార్త 1వ అధ్యాయం, అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకున్నాను. ఇక్కడ ఎలిజబెత్
వృద్ధురాలు, ముసలామె, పిల్లలు లేరు. అయితే ఇక్కడ ఏముంటుందంటే, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయడానికి, నా అవమానం తీసివేసింది ఎవరంటే దేవుడు. నాకు అవమానం కలిగింది మనుషుల్లో. ఏంటి అవమానము? పిల్లలు లేరు, సంతానం లేదు, సంతానం కలగలేదు. సంతానం కలుగలేదు కాబట్టి అందరూ ఏమంటున్నారు? ఈమెకు సంతానం లేదు, ఈమెకు పిల్లలు లేరు, ఈమె పిల్లలు లేరు, ఈమె గొడ్రాలు అంటున్నారు. ఆమె తల ఉంచుకొని అవమానంగా వెళుతూ ఉంది. అది ఆమె ఫీల్ అయింది, నాకు సంతానం లేదే, నేను అవమానించబడుతున్నానే, నాకు సమాజంలో గౌరవం లేదే, నాకు అగౌరవం కలుగుతుంది అని ఆమె ఫీల్ అవుతూ ఉన్నది. వృద్ధాప్యంలో దేవుడు ఆమెను కనికరించి సంతానం ఇచ్చాడు. అప్పుడు ఆమె అంటుంది, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేసి, మనుషులలో నాకుండిన అవమానం తీసివేశాడు. ఏమిటి అవమానం? సంతానం లేకపోవడం అవమానమా? సంతానం లేకపోతే అవమానమా? దేవుడు ఇవ్వాలి, ఇస్తాడు, ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. మనం పేదవాళ్ళుగా ఉన్నాం ఒకప్పుడు, ఇప్పుడు కొంచెం డబ్బు సంపాదించుకోగలిగాం. ఒకవేళ ఇంకా పేదవాడు ఉంటేవాడు ఇంకా పేదవాడుగా ఉన్నాడు కదా. నేను ఈ మధ్య ఒక ఊరికి వెళ్ళాను, మేము ఇంతకుముందు ఉన్న ఊరికి. అక్కడ ఒక సహోదరుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. నేను కారు ప్రక్కన నిలుపుకొని నిలబడి ఉన్నాను, వేరే వాళ్ళ కోసం వెయిటింగ్. షాపింగ్ చేయడానికి వెళ్ళున్నారు సంబంధించిన వాళ్ళు. నేను కారు పక్కన పెట్టుకొని ఇటు రోడ్డుకి ఈ సైడ్ నిలబడి ఉన్నాను. అతను సైకిల్ మీద వస్తున్నాడు, పెద్దవాడు, తెల్లగా గడ్డం, తల అంతా మెరిసి. నా దగ్గరకు వచ్చి చూసి నన్ను బాబు అన్నాడు. నేను అతను చూసి గుర్తుపెట్టా, అన్నా నువ్వా అని వాటేసుకున్నా. అతని బట్టలు ఎలా తెలుసా? చండాలంగా ఉన్నాయి, చినిగిపోయి చాలా దారుణంగా ఉంది. సైకిల్ రిపేర్ చేస్తాడు. ఎప్పటి నుండి? మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి సైకిల్ రిపేరర్. ఎప్పటి నుండి అంటే మేము చిన్న పిల్లల అంటే దాదాపు ఒక 50 సంవత్సరాలు ఉన్న ఆయన సైకిల్ రిపేరర్. నేను చూసి, ఏందన్నా ఇంకా ఇలా ఉన్నామన్నాను. అయ్యా బాబు, ఇంకా అది కాక ఏముంది, నేను సైకిల్ రిపేర్ చేసుకుంటా. ఎప్పటి నుండి? 50 ఏళ్ళ నుండి ఇదే పని అన్న అంటే, అవునయ్యా ఇదే పని. నాకు ఆ రోజున అతను సైకిల్ రిపేర్ చేసినప్పుడు నేను సైకిల్ తీసుకొని ఆయన దగ్గరికి వెళితే ఆయన పంచర్ వేస్తే పంచర్కి అప్పుడేదో 2 రూపాయలు 3 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఇయ్యలేకపోతే పోనీలే బాబు వెళ్ళిపో అనేవాడు. అంటే నాకు సైకిల్ పంచర్ వేయడానికి 2 రూపాయలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఆ రోజు నాది. ఈరోజు నేను కారులో నిలబడి అక్కడ కారు పక్కన పెట్టుకుని నిలబడి ఉంటే అతను అదే సైకిల్ మీద తొక్కుంటూ వస్తున్నాడు. నిజంగా ఎంత బాధేసిందో, చాలా బాధ కలిగింది. ఒకవేళ నేను అక్కడ అతన్ని తను అనుకొని ఉంటాడు, ఒరే ఎండ్రాయుడు నా కళ్ళ ముందు ఎదిగినోడు ఈడేం కారు పెట్టుకొని ఉన్నాడు, నేనేమో ఇంకా సైకిల్ తొక్కుతూనే ఉన్నాను. అది తను ఏనా అంటే అతను ఏం చెప్పలేని పరిస్థితి. అంటే అవమానంగా ఫీల్ అయిపోయాడు. ఏందన్నా ఇలా ఉన్నాం అన్న దానికి అతను చాలా ఫీల్ అయిపోయాడు. కనుక అవమానం అంటే అలాంటిది, గౌరవాన్ని పోగొట్టుకునేది, ఉన్న గౌరవాన్ని కోల్పోవడం. అయితే సంతానం లేకపోతేనే అవమానమా? ఆర్థికంగా అభివృద్ధి పొందకపోతే అవమానమా? పేదవాడిగా ఉండడం అవమానమా? కాదు. అవమానం అంటే ఏంటో తర్వాత మనం చూద్దాం. ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 వచ్చినాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 వచ్చి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. యోసేపు గారు ఆయన ఏం చేస్తున్నాడంటే, మరియమ్మ గారు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది అని తెలుసుకొని నేరుగా పోయి, ఏమ్మా ఏంటి మనకు పెళ్లి కాకుండా నువ్వు ఎట్లా గర్భవతి అయ్యావు అని నిలదీసి 10 మందిని పెట్టి గోల చేసి గబ్బు చేసి చేయకుండా అలా చేస్తే ఆమె అవమానపరచబడుతుందని ఆయన ఏం ఆలోచన చేసినంటే, ఆమెను అవమానపరచడం వల్లక. ఎందుకంటే అతను నీతిమంతుడు, అతను మంచివాడు, అతను బుద్ధి కలిగిన వాడు, భక్తిపరుడు. కాబట్టి భక్తిపరులుగా ఉన్నటువంటి వారు ఇతరులను అవమానపరచరు. ఆయన అవమానపరచకూడదు అనుకొని ఆయన ఆమెను వదిలేద్దాంలే మనకు ఎందుకు అనుకున్నాడు. తర్వాత దేవునితో మాట్లాడి ఆయన్ని
కన్విన్స్ చేసి పంపించడం అదంతా మనకు తెలుసు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇదిగో వివాహం కాకుండా ఒక స్త్రీ గర్భం ధరించింది, అది అవమానము. ఇది అవమానమే. ఎందుకంటే సమాజం చూడబనిలే, సమాజం చూడకపోయినా దైవ దృష్టిలో అది తప్పే. సంతానం లేకపోతే తప్పు లేదు, కానీ ఆస్తిపరుడు కాకపోతే తప్పు లేదు, కానీ పేదవాడిగా జీవించడం వల్ల తప్పు లేదు, కానీ వివాహం కాకుండా గర్భవతి అవ్వడం తప్పే. అవమానం పొందడానికి ఒక కారణం అది. మనం తర్వాత వచనాలు మనం గమనించగలిగితే, యోబు గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. నేను దోష కృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును, నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను, అవమానంతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొని చుండెదను. అంటే ఈయనకు అవమానం కలిగితే బాధ కలిగిందంట. ఎందుకు కలిగింది అవమానం? ఆయనకు అవమానం ఎందుకు కలిగిందట? భక్తుడు యోబు అంటాడు, ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే, చూడండి ఏమంటాడు, నేను దోష కృత్యములు చేసిన ఎడలా. ఏమిటి కారణం? అవమానం కలగడానికి కారణం ఏంటంటే దోష కృత్యములు, అంటే పాపపు పనులు, చెడ్డ పనులు, వ్యభిచారము, నరహత్య, దొంగతనము, దోపిడీ, చెడు మాటలాడడం, ఇతరుల కీడును ఆశ కోరుకోవడం, అసూయపడడం, వ్యసనపడడం. ఈనాడు సమాజంలో అంతా ఇదే కదా, శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ చెడ్డ విషయాలన్నీ వాటి వలన నాకు బాధ కలుగుతుంది. యోబు అంటాడు, ఒకవేళ అలా నేను చేస్తుంటే, నేను దోష కృత్యములు చేసినడలా నాకు బాధ కలుగుతుంది, అవమానంతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకుంటూ ఉంటాను. ఎందుకు కలిగింది నాకు ఈ అవమానం అంటే, నేను తప్పు చేశాను, నేను దోష కృత్యములు చేశాను, అని చెడు కార్యాలు చేశాను నేను, అందుకే నాకు ఇలాగూ జరిగింది. ఇంకో మాట చూస్తే సామెతల గ్రంథం 6:32-33 చూద్దాం. సామెతలు 6వ అధ్యాయం 32-33 వచనాలు. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడకును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఇంకొక కారణం ఏంటంట, అవమానం పొందడానికి, మనుషులకు అవమానం కలగడానికి మరొక కారణం ఏంటంటే జారత్వం చేయడం, అంటే వ్యభిచారం చేయడం, అక్రమ సంబంధం పెట్టుకోవడం. అక్రమ సంబంధం, ఈ అక్రమ సంబంధం అవమానానికి దారితీస్తుంది. ఇక్కడ ఏమంటాడంటే, జారత్వం చేస్తే వాడు దెబ్బలు, అవమానం ఈ రెండు పొందడానికి పాత్రుడంట. వాడు ఎందుకు దెబ్బలు తినాడంటే, వాడు వ్యభిచారం చేశాడయ్యా. ఆమె ఎందుకు దెబ్బలు తినదంటే, రాళ్లతో కొట్టి ఎందుకు కొడుతున్నారు, రాళ్లతో కొట్టి ఎందుకు చంపుతున్నారంటే, ఆమె వ్యభిచారం చేసిందయ్యా. వ్యభిచారము చేయడం, జారత్వం చేయడం, అక్రమ సంబంధం పెట్టుకోవడం మన అవమానానికి కారణం. సొసైటీలో చూడండి, ఒక్కొక్క వ్యక్తి ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, వాళ్ళు చూసినప్పుడు ఇతరులు ఏమనుకుంటారు? ఛే అనుకుంటారు, ఈ మనిషి ఇలా ఉందా, ఈయన ఇలా ఉన్నాడా, ఇలా. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని క్రమమైనది కాదు, అక్రమమైనది. అదేమంటే కొంతమంది, ఉదాహరణకి నేను ఇంతకుముందు పరిచర్య చేసిన ఒక ఊర్లో, పేరు చెప్పలేను ఎందుకంటే రికార్డ్ అవుతుంది కదా, ఆన్లైన్లో ఉన్నా. ఆయన ఎదురుంటే ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. చాలా చక్కగా ఉంటుంది ఆమె. ఈమె చక్కగానే ఉంటుంది, కాకపోతే ఈమె రంగు నలుపు, ఆమె రంగు తెలుపు. వీడు ఎర్రగా ఉంటాడు. వాడు సంఘానికి కమిటీ మెంబర్. కమిటీ అంటే పెద్ద పోస్టే. అలాంటి వాడు ఎదుటి అమ్మాయితో తిరుగుతూ ఉన్నాడని ఈ అమ్మాయి చెప్పింది, సార్ పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నా భర్త నేను వదిలేయాలనుకుంటున్నాను, మీరు ప్రార్థన చేయండి అని. ఏ అమ్మా ఏంటంటే, కారణం ఇది సార్, పలానా ఆమె ఎదురు ఇంటామా, అయితే ఆమె మన ఈ చర్చికి వచ్చే మనిషి కాదు, వేరే చర్చికి పోతుంది. సరే ఎవరైనా కావచ్చు.
ఇక ఈ అమ్మాయి చెప్తూ నేను పోలేను, ఉండలేను, నాకు వద్దు ఈ భర్త, నాకు నా విడాకులు ఇప్పించండి అని నా దగ్గరకు వచ్చేసి, నేను ఇప్పించేది ఏందమ్మా, తప్పది, క్రైస్తవ వివాహం కదా మీకు జరిగింది అని ఆమెకు ఏదో చెప్పాలి. చెప్పి అతని కాడపోతే అతనే ఉంటాడంటే, ఏ తప్పేం సార్, ఇప్పుడు ఎంతమంది ఇద్దరు పిల్లలు కలిగిన వాళ్ళు లేరు ఏమంటే, ఏమన్నాడు ఆయన, ఓ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన అంటాడు, ఏ సమాజంలో ఎంతమందికి ఇద్దరు భార్యలు లేరు, అబ్రాహాముకు లేడా, యాకోబుకు లేరా, బైబిల్ని తీసుకొస్తున్నాడు. ఇక ఏం చెప్పాలి వాళ్ళకి, క్రైస్తవులు కదా మీరంటే, అయితే బైబిల్లో లేరా, ఇలా ఆమెను అంటున్నాడు, ఒప్పిస్తున్నాడు. నువ్వు ఒప్పుకో, నువ్వు ఒప్పుకో, తీసుకొచ్చి పక్కింట్లో పెడతాను, 2 పోర్షన్లు ఇల్లు ఉంది వాళ్ళకి, ఒక పోర్షన్ ఒక పోర్షన్లో ఈ నువ్వు ఉండు. ప్రియమైన వాళ్ళరా, ఎంత దారుణమైన విషయం. సరే, మొత్తానికి మరి మాట్లాడి ఆ అమ్మాయితో కూడా పోయి మాట్లాడి, అమ్మా నువ్వు అంటే, నేనేం చేయలేదు సార్, అతను వస్తున్నాడు, ఎంటర్టైన్ అవుతున్నాను, నాకు ఇష్టమైంది, తప్పమ్మా అలా చేయకూడదని ఆమెతో కూడా చెప్పి, మొత్తానికి ఎందుకు ఆ పని చేయాల్సి ఉంది, అది తప్పు కదా, అదే కదా అవమానం, ఆ అమ్మాయికి కూడా అవమానమేగా. ఆ బంధువులందరూ అమ్మాయిని ఎన్నిసార్లు అంటారు, ఏమైనా నీకు ఎవరు దొరకలేదా, మా ఆయన దొరికాడా, ఇలాంటి మాటలు వస్తాయి కదా. సో దాన్ని బట్టి ఆమె తల ఎత్తుకోలేని పరిస్థితి, ఏ పెళ్ళిళ్ళకి రాలేని పరిస్థితి, ఏ కార్యక్రమాలు పాల్గొనలేని పరిస్థితి, వస్తే అడుగుతారు, ఏ అంటారు, అవమానం. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ జారత్వము చేస్తే దానివల్ల దెబ్బలు తగులుతాయి, అవమానం కలుగుతుంది. ఇంకొక మాట చూద్దాం, సామెతల గ్రంథంలోనే 14వ అధ్యాయం 34 వచ్చు, 14:34, నీతి జనములు ఘనతకెక్కుట కారణం, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. అంటే నీతిగా జీవిస్తే నిన్ను ఘనపరుస్తారు, నీతిగా జీవిస్తే నిన్ను ఘనపరుస్తారు, గొప్పవాడు అంటారు, భక్తి గలవాడు అంటారు, బా న్యాయవంతుడయ్యా, అబ్బా చాలా మంచిదయ్యా, ఆమె ప్రార్థనా పరురాలయ్యా, ఇలా అంటారు. మంచివారైతే, నీతిని అనుసరించిన వారైతే, పాపం చేసేవారైతే అవమానం అంట. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. అవమానము గమనించండి, అగౌరవం, తలదించుకునే పరిస్థితి, బాధపడే పరిస్థితి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, కోపం వచ్చేస్తే అవమానంగా ఫీల్ అయితే కదా. ఒకవేళ ఇప్పుడు వాక్యం ధ్యానం జరుగుతుంది, ఎవరైనా లేచి డిస్టర్బ్ చేశారనుకో, నేను ఎక్కడి నుండి అరుస్తాను అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు, ఏంది ఇంతమందిలో పాస్టర్ గారు నన్ను పేరు పెట్టి పిలిచి మరి అవమానించాడు అని చాలా బాధపడిపోతాడు, కుంగిపోతాడు, చేత అయితే పాస్టర్ గారిని కొడతాడు, లేకపోతే బయటకు వెళ్ళిపోతాడు, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు. ఎందుకంటే కోపం అలా ఉంటుంది, బాధ అలా ఉంటుంది. ఎందుకంటే అవమానం అనేటువంటిది మనిషిని కురంగదీస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే, పాపం అనేటువంటిది అవమానం తెస్తుంది. అలాగే ఇర్మియా గ్రంథంలో 6:15 ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 6:15, వారు తాము హేయ క్రియలు చేయుచున్నందుకు సిగ్గుపడవలసి వచ్చును గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరో, అవమానం నొందితమని వారికి తోచనే లేదు, గనుక పడిపోవారితో వారు పడిపోదురు, నేను వారు విమర్శించు కాలమున వారు తొట్టులుదని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడట, ఏమని చెప్తున్నాడు, తాము హేయ క్రియలు చేయుచున్నందున, అంటే అసహ్యమైన కార్యాలు చేయుచున్నందున, తప్పుడు పనులు చేస్తున్నందువలన సిగ్గుపడాల్సి వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకోండి, ఆ దొంగతనం చేసిన వ్యక్తిని మనం పట్టుకొని, రే నువ్వు దొంగతనం చేసావు, తీ జేబులో ఏముందా అని అంటే అతని పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఇంతమందిలో నేను దొంగనైపోతున్నాను, అవమానం ఫీల్ అయిపోతాడు. ఒకవేళ దానికి సిగ్గుపడే పరిస్థితి ఉంటే సిగ్గుపడతాడు. ఒకవేళ సిగ్గు లేనోడు అనుకోండి, వాడు ఎలా ఉంటాడు, తోసేసుకొని వెళ్ళిపోతాడు. ఇది కామనేలే, ఇక్కడ అదే వ్రాయబడింది, వారు ఏమాత్రమును సిగ్గుపడరంట, అవమానం పొందుతామని తోసదంట. ఒరే మనం తప్పు చేసాము, పాపం చేసాము, దొంగతనం చేసాము, లేకపోతే చెడు చేసాము, మన నలుగురు ఇలా అంటున్నారే అనే ఆలోచన అతనికి రాదట. ఎందుకంటే వాళ్ళని మనం అంటాం తెగించినోడు అని అంటాం.
కనుక అవమానం కలగడానికి కారణము హేయక్రియలు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఇంకో మాట ఇర్మియాలో 22:22 చూద్దాం. ఇర్మియా గ్రంథం 22:22 నీ కాపురులందరూ గాలి పిలుచుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోదురు, నీ చెడుతను బట్టి నీవు అవమానము నొంది సిగ్గుపడదువు. నీ చెడుతనం బట్టి అవమానం నొందుతారట. చెడుతనం బట్టి అవమానాన్ని బట్టి సిగ్గుపడతారట. దేవుడు ఆదాము అవ్వలకు చెప్పాడు, మీరు హ్యాపీగా ఉండండి, ఏదైనా తోటలో చక్కగా పండ్లు ఉన్నాయి తినండి, నీళ్లు ఉన్నాయి తాగండి, ఎంజాయ్ చేయండి, నేను రోజు వచ్చి పలకరించిపోతుంటా అని చెప్పాడు. కానీ అవ్వ ఏం చేసిందంటే కంపెనీ కోసం సాతానుడు వస్తే వాడితో కబుర్లు పెట్టుకుంది. సాతాను గాడితో కబుర్లు ఆడుతుంది. కబుర్లు ఆడుతుంటే తేడా వచ్చేసింది. అవును, ఇది నిజమా? తినమన్నాడు కదా అన్నీ, మరి ఆ చెట్టు పండు ఎందుకు తినద్దన్నాడు? అసలు బిగినింగ్లోనే తినకూడదని చెప్పానా అంటే అవునయ్యా తినకూడదని చెప్పాడయ్యా అంటే పోలా. ఆమె ఇంక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఇంత పొడుగు. ఏమండి, కొంతమంది ఇప్పుడు బైబిల్ క్విజ్ కూడా టాపిక్ రాయండి రా బాబు అంటే వచ్చినా రాసేస్తే ఏందని అర్థం? అది లేడీస్లో ఉన్న బలహీనత. ఎవరిని ఏమనలేము. అప్పుడు కూర ఏంటయ్యా అంటే పప్పుచారు అని చెప్పచ్చు కదా, కూరగాయలు ఏమి లేవు, అందుకని పప్పు ఉడకేసాను, చింతపండును టమాటాలు వేసి తాలింపు పెట్టాను. ఏమండి, నిజం ఇది. మీరు కావాలంటే ఎవరైనా ఏమన్నా ఎగ్జామిన్ చేయండి. మగవాళ్ళందరూ తెలుసు, ఎందుకు వాళ్ళ ఇళ్ళల్లో భార్యలు లేక బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళ మాటలు అవి చూస్తుంటారు కదా. అంటే తినకూడదని చెప్పాడా అంటే అవునురా బాబు అనొచ్చు, అసలు నీకెందుకు చెప్పాలా ఇది అనొచ్చు. కానీ ఆ అమ్మగారు ఇక స్టోరీ మొత్తం ఎక్స్ప్లెనేషన్ స్టోరీ రాసేసి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇక్కడ గమనించాల్సింది, చెడుతనము వల్ల అవమానం వచ్చి జరిగిందేంది? సిగ్గు. దేవుడు వచ్చాడు, అదమ్మా ఎక్కడున్నావంటే అయ్యా దాక్కొని ఉన్నానయ్యా, సిగ్గుపడుతున్నాను. సిగ్గు ఎక్కడ చూచింది? సిగ్గు అవమానంగా ఫీల్ అయ్యావు కాబట్టి సిగ్గు వచ్చింది నీకు. అవమానంగా ఎందుకు ఫీల్ అయ్యావు? నేను తినవద్దని చెప్పిన పండు తిన్నావా? ఆయన కూడా ఏం చెప్తున్నాడు చూడు, నువ్వు తినవద్దని చెప్పిన పండు తిన్నావా అంటే ఏం చెప్పాలా? తిన్నానయ్యా అని చెప్పాలా. ఏం చెప్తున్నాడు? ఇదిగయ్యా ఈ దెయ్యమేనయ్యా నాకు ఇచ్చింది అని. తప్పు కదా? తిన్నానయ్యా. ఎందుకు తిన్నావంటే అప్పుడు చెప్పాలి నువ్వు. ఎందుకు తిన్నానంటే అయ్యా నాకు తెలీదు, నేనేదో ఆలోచనలో ఉన్నాను, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నాను. ఏమంటే అప్పుడు ఉన్నాయి సెల్ ఫోన్లు, ఏదో ఉన్నాను, ధ్యాసలో ఉన్నాను, ఆమె వచ్చింది పండిచ్చింది, నేను చూసుకోకుండా ఒక కొరుక్కొని తినేసాను. ఏమంటే అవునా కదమ్మా? మీరు చెప్పండి. మా వద్దు అంటే ఊరుకుంటారా మీరు? నాకు వద్దు అమ్మా అంటే ఊరుకుంటారా? తినయ్యా బాగుంటుంది తిను, తాగయ్యా బాగుంటుంది తాగు, వద్దమ్మా అంటే ఏం పర్లేదు తిను, ఏం కాదు తిను. అవ్వ కూడా అట్లాగే ఆయన్ని కంపెల్ చేసి ఉంటుంది. అందుకే ఆ అబ్బాయి తిన్నాడు. అదో సరే. ఇక్కడ ఏమిటి విషయం ఏంటంటే చెడుతనము అంటే మాట వినకపోవడమే కదా చెడుతనం. దేవుడు చెప్పినట్టు చేయకపోవడమే చెడుతనం కదా. ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆ పాపమే చెడుతనం. ఆ చెడుతనం ద్వారా అవమానం వచ్చింది. అవమానం వచ్చినప్పటికీ సిగ్గు కలిగింది. ఇంకో మాట చూద్దాం. హబక్కూకు 2:10. హబక్కూకు 2:10 నీవు చాలామంది జనములను నాశనం చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. ఇంటి మీదకి అవమానం వచ్చిందట. ఎలా వచ్చిందట? దురాలోచన, చెడు ఆలోచన. చెడు ఆలోచన వస్తే అది అవమానమేనండి.
చెడుగా ఆలోచన చేస్తే, తప్పు చేయడం, తప్పు చేయాలి అనుకోవడం, పాపం చేయాలనుకోవడం, దొంగతనం చేయాలనుకోవడం, లేక ఏదైనా చెడు అంటే సమాజం హర్షించింది, దేవుడు ఒప్పుకోవడం దాన్ని దేన్నైనా చేయాలనుకుంటే ఆ దురాలోచనే ఇంటి మీదకి అవమానం తెస్తట. ఒక ఆమె మంచి యవనస్తురాలు, ఇంట్లో చక్కగా ఉండేది, ప్రార్థనలో ఉండేది. వాళ్ళ చిన్నాయన కొడుకు ఇంటికి వస్తూ పోతుండేవాడు. చిన్నాయన అంటే సొంతం చిన్నాయన, సొంతం అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు, తమ్ముడు కుమారుడు, అన్న కుమార్తె. ఆ అమ్మాయికి కూడా నేను ఒక పెళ్లి సంబంధం కూడా తీసుకెళ్ళా ఒక టైంలో. ఆ సంబంధం కుదరలా. అలా 4-5 సంబంధాలు పోతుంటే కుదరడం వల్ల, ఎందుకు కుదరడం లేదు డౌట్ వచ్చింది. తీరా చూస్తే ఏం జరిగిందంటే వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారంట. ఎవరిద్దరు? అన్న చెల్లి కాదు, అక్క తమ్ముడు అంటే పెద్దవాడి కూతురు, చిన్నవాడి కొడుకు. వాడు అక్కడికి వస్తే అక్క అంటానే వస్తున్నాడు. అక్క అంటూ వచ్చిన వాడు ఆ అమ్మాయి లవ్లో పడ్డాడు. మొత్తానికి వాళ్ళు మేము పెళ్లి చేసుకోవాలని కూర్చున్నారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే. సమస్య లేదు. రేయ్, మీ ఇద్దరిని చంపుతాం కానీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి వీలు కాదు. అయితే మేము చేస్తాం, సావండి, అంతే కదండి. ఏందది? వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటే ఎంత అవమానం అది. సమాజం ఏమంటారు? అన్నాజళ్ళు పెళ్లి చేసుకున్నారు అనరా అంటే ఊరుకుంటారా? మనం ఇక్కడ అక్కడ పోయినా ఏదో మీ కూతురు ఇట్లా చేసిందండి, మీ కొడుకు ఇలా చేసాడండి, వీళ్ళకేదో కొంపలు ఆరిపోయినట్టు వాళ్ళ మీద పడతారు. ఇక ఆటోమేటిక్గా వాళ్ళు ఫీల్ అయిపోతారు. అలా జరిగింది. అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సమాధి కూడా నేనే చేశా. తెలిసిన స్టోరీ చెప్తున్నా అన్నమాట. తెలిసిన స్టోరీ కాదు, సంఘటన. మరి ఆ తర్వాత అబ్బాయి ఏమయ్యాడో తెలియదు. ఏమై ఉంటాడు? నేనైతే ఇంట్లో వాళ్ళు చంపేసి ఉంటారు అతన్ని అనుకుంటున్నా. వీళ్ళు కానీ వాళ్ళు కానీ మన వాళ్ళే, బంధువులే అవుతారు కూడా. సో అవమానం అది. ఎందుకంటే వరుసగానే వాళ్ళు కాదు, కేవలం అన్నాతమ్ముళ్ళ పిల్లలు, అంటే ఒకే ఇంటి పేరు, సొంత రక్త సంబంధికులు. అలాంటి సంఘటన అవి. ఇలాంటివన్నీ కూడా అవమానాన్ని కలిగించే ఈ ఆలోచనలు, దురాలోచనలు. ఒకవేళ ఏ రూపంలోనే కావచ్చు. ఇంకో మాట అక్కడే చూద్దాం, 16 వచ్చింది. ఘనత కుమారుగా అవమానముతో నిండి ఉన్నావు, నీవును త్రాగి నీ మానము కనుపరుచుకొందువు. యెహోవా కుడి చేతులను పాత్ర నీకు ఇవ్వబడును, అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. ఏంటండి ఇది? ఏమంటున్నాడు? ఘనత కుమారుగా అవమానం అంట. ఎందుకు వచ్చింది అవమానం? నీవును త్రాగి నీ మానము కనపరుచుకొందువు. అంటే తాగేసి ఎక్కువ మత్తులో ఉండిపోయి ఒంటి మీద బట్టలు లేకుండా దిగంబరిగాల పడిపోవడం. అప్పుడు దారిని పోవడం, వాడి ఒంటి మీద కొట్టలేదురా. అదే మానము కనపరుచుకోవడం అంటే. ఒంటి మీద గుడ్డ లేకుండా అవయవాలు కనపడడం. ఎంతమంది ఏమనుకుంటారు చెప్పండి? తాగేవాడు ఏదో క్లుప్తంగా ఏదో కొద్దిగా గొప్ప తాగి అన్నం తిని పడుకుంటే పోకుండా వాడు తాగడం అంటే విపరీతంగా తాగేస్తాడు. ఏముంది విపరీతంగా తాగితే? చెప్పండి, విపరీతంగా తాగితే ఏం జరుగుతుంది? నిద్రపోవడమేగా. శరీరం ఏమవుతుందో మనకు తెలియదు కదా. కక్కుకోవడము, ఏమండి, ఎట్టంటాడు పడిపోవడము, రోడ్లో పడిపోవడము, ఏడవడ పడిపోతాం. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడు ఫుల్గా తాగుతాడు, బాగా తాగుతాడు. 2-3 బాటిల్స్ పడతాడు, ఇంత పెద్ద బాటిల్స్, ఫుల్ బాటిల్స్ తాగుతాడు. వాడు తాగి బైక్ వేసుకొని వస్తున్నాడు. ఎక్కడి నుంచి? చాలా దూరం నుండి, పరమట ప్రాంతం. ఆ నడుస్తూ ఎప్పుడు నైట్ టైం ఫుల్గా తాగి 10-11 అప్పుడు తాగేసి బండి మీద వస్తా ఉన్నాడు. ఎప్పుడు వాడికి అలవాటు అలా వస్తాడంట. ఎక్కడ ఒక అరణ్య ప్రాంతం అది. ఒక చోట మరి ఎట్టబడ్డాడో పడిపోయాడు. ఈ కన్ను పోయింది, ముక్కు పోయింది, ముఖం అసలు బతకూడదు, కానీ బతికాడు. మా కబురు వస్తే మేము వెళ్ళే ఒంగోలు హాస్పిటల్లో ఉన్నాడు. చూస్తే ఏరా అంటే ఏం ముఖం మీద అన్ని మాస్కులు వేసి ఉన్నాయి, కట్లు కట్టి ఉన్నాయి.
ఆడిపోయింది ఏరా అంటే అన్న ఇంక తాగనన్న అంటున్నాడు. దాని సంగతి వదిలేలారా, ఇప్పుడు ఏంది నీ పరిస్థితి అంటే ఈ కన్ను కనపడదన్న ఈ కారణం. అదేందో దేవుడు వాడిని అంత ఆశీర్వదిస్తున్నాడు, వాడు అట్ట చేస్తున్నా కూడా బతుకుతున్నాడు వాడు. అలాంటి వాడి అనుభవం చాలా. ఈ మధ్య లివర్ ప్రాబ్లం కూడా వచ్చింది, ఇక చచ్చిపోతారా నాయన అని చెప్పారు వాళ్ళు. అయినా కూడా బతికాడు బ్రహ్మాండంగా. అయినా మానవ ప్రియమైన వల్ల తాగితే అంటే ద్రాక్షరసం మత్తు అనేది మనిషిని మూర్ఖుని చేస్తుంది, అజ్ఞానం చేసేస్తుంది. ఏం చేస్తున్నాడో తనకు తెలియని పరిస్థితి. ఇది అవమానం కలగడానికి కారణం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. కీర్తన 119వ కీర్తన 6వ వచనం. 119వ కీర్తన 6వ వచనం. ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగదు. అంటే ఏంటి? దేవుడిచ్చిన ఆజ్ఞలను నేను పట్టించుకోకుండా ఉంటే నాకు అవమానము. నేను దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున నడిస్తే నాకు అవమానం కలగదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే ఆజ్ఞ నేను అనుసరిస్తే నాకు అవమానం ఉండదు. విశ్రాంతి దినం పరిశుద్ధ దినముగా ఆచరిస్తే నాకు అవమానం ఉండదు. ఇలా అన్నమాట. అంటే నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీకు అవమానం ఉండదు. యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకము, నీకు అవమానం ఉండదు. సో ఇట్లా అంటే దేవుని ఆజ్ఞలు నీవు ఏదైతే నెరవేరుస్తావో, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుస్తావో అవమానము ఉండదు. అంటే నీకు అవమానం కలిగిందంటే కారణం ఏంటి? దేవుని ఆజ్ఞలు నీవు ఫాలో అవ్వడం లేదు. అలాగే ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 49:23, 49వ అధ్యాయం యెషయా 23వ వచనం. రాజులు అవును, వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానం నొందరనియు. ఏంటంటే యెహోవా కొరకంట కనిపెట్టుకొని ఉంటే అవమానం లేదు. దేవుని కొరకు కనిపెట్టుకోనే ఉండాల. అంటే దేవుని కొరకు నిరీక్షిస్తూ ఉండాల, అనగా దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఉండాల. మామూలుగా ఆరాధన జరుగుతుంది అనుకోండి, ఎదురు చూసేది ఎవరు? దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏమని? నా సభ్యులు ఇంకా రాలేదే. ఇక దేవుని సేవకుడు కూడా ఏంటి ఇంకా రాలేదు, వాళ్ళు రాలేదా, వీళ్ళు రాలేదు, అందరిని గమనిస్తూ ఉంటాడు. వీళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, ఎప్పుడో వస్తారు. అంటే ఎవరు కనిపెట్టుకొని ఉండాలా? ఏమండి, ఎవరో ఎదురు చూడాలి. దేవుడా, మనమా? కొన్ని సంఘాల్లో నాన్ బ్యాప్టిస్ట్ చర్చెస్లో నేను వెళ్ళాను. నాన్ బ్యాప్టిస్ట్ మెసేజ్ 9 గంటలకయ్యా, మీ ఇష్టం ఎప్పుడైనా వచ్చినా పర్లేదంటే, నేను మామూలుగా టైం పంక్చువాలిటీ నాకు ఎక్కువ, టైం ప్రకారం వెళ్ళిపోయాను. 8కి వెళ్ళిపోయాను. ఫుల్గా ఉన్నారు జనం. అంటే వాళ్ళందరూ కూడా దేవుని సేవకుని కోసం ఎదురు చూస్తున్నారు. దేవుని సేవకుడు వచ్చి ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు. మన సంఘాల్లో అయితే దేవుడు ఎదురు చూడాలి. వీళ్ళు ఇంకా రాలేదే. ఏమిరా అంటే మన ఇంటికాడ మనకుండే పనులు, కొండలు పిండి చేయాలా. ఎన్ని గొప్ప పనులు ఉన్నాయి మనకి ఇంటికాడ. కొండలు పిండి చేయాలా, ఊర్లకు రోడ్లు వేయాలా. ఏ చిన్న పనులా కదండి. ఎన్నోసార్లు చెప్తా ఉంటాను నేను, ఎర్లీగా లేవండి, కూరలు చేసుకోండి, భోజనాలు చేసుకోండి, వచ్చేయండి. అదేందో మగోళ్ళు కూడా 11 గంటలకు 12 గంటలకు వస్తున్నారు. వాళ్ళు ఏం వంటలు చేస్తున్నారు నాకు తెలియట్లా. లేక ఆడవాళ్ళు వాళ్ళ చేత చేపిస్తున్నారేమో. నువ్వు కూడా ఉండు. దేవుని కొరకు కనిపెట్టుకోండి. కనిపెట్టుకొని లేకపోతే మీకు అవమానం కలుగుద్ది. అదే అంటున్నాడు, మీరు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే మీకు అవమానం కలగదు. మీకోసం దేవుడు కనిపెట్టుకొని ఉంటే
మీకు అవమానమే. పోయిన సెమీ క్రిస్మస్ రోజు ఉత్తర ప్రత్యుత్తర వాక్య పాఠం ఎంతమంది చదివారు సార్? నిన్న క్రిస్మస్ రోజు 15-20 మంది చదివారు. మరి ఆదివారం అటు జరగదే. ఆదివారం ఒకరు ఇద్దరే లేకపోతే ముగ్గురు కుర్రోళ్ళు వాయించడానికి పాడేదనుకుంటారు లేండి. ఎందుకు రారు 10 గంటలకి? అంటే ఎవరి కోసం ఎదురు చూడాలి మనం? దేవుని కోసం కదా. ఇక్కడ అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే, వెయిటింగ్ ఫర్ ద లార్డ్, దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటే మనకు అవమానము కలగదు. ఇంకొక మాట చూద్దాం, ఇర్మియా 3:25. ఇర్మియా గ్రంథం 3:25 వచ్చి, సాగిల పడదాం రండి, మనము కనపడకుండా అవమానం మనల్ని మరుగు చేయునుగాక. మన దేవుడని యెహోవా మాట వినక మనమును మన పితరులు మన బాల్యము నుండి నేటి వరకు దేవుడని యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. అంటే దేవునికి విరోధంగా ఉంటే అవమానం అండి. దేవునికి విరోధమైతే అవమానం. గుర్తుపెట్టుకోండి మాట. దేవునికి విరోధమైతే అంటే దేవునికి విరోధమైతే అంటే అండి, దేవునికైనా, దేవుని వాక్యానికైనా, దేవుని పరిచర్యకైనా, దేవుని సేవకునికైనా, దేవుని నామంలో జరిగే దేనికైనా విరోధులైతే అది అవమానమే. అదే చాలా క్లియర్గా రాశాడు. దేవుడని యెహోవా మాట వినక మనమును మన పితరులు మన బాల్యను నేటి వరకు, అంటే మన పితరులు దేవునికి మాట వినలేదు కదా. ఆదాం వినడా దేవుని మాట? అవ్వ వినదా దేవుని మాట? అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు మోషే పోయాడు ప్రార్థన చేయడానికి, రాలేదు ఇంకా అని ఆరోను తగులుకున్నారు కదా. ఏదో ఒకటి చేయవా, నువ్వు ఏదో ఒకటి చేయి, బొంబెట్టు. ఇక వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక ఆరోను విగ్రహం చేసి, మీ బంగారం తీసుకురండి అన్నాడు. బంగారం తెప్పించి విగ్రహం చేసి, పండ్రా సావండ్రా అన్నాడు. మాట వినలేదు. ఏమండి, 40 రోజుల్లో ప్రయాణం చేయాల్సింది వాళ్ళు. 40 రోజులు గుర్తుపెట్టుకోండి, 40 days. ఎంతకాలం ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. ఏమండి, 40 × 365 అన్ని దినాలు అంటే 40 ఏళ్ళు. 40 రోజుల్లో, నెల 10 రోజుల్లో ప్రయాణం. కారణం ఏంటంటే బికాస్ దేవుని మాట వినకపోవడమే అవమానం. చూసారా ఏమంటాడు? దేవుని మాట వినకపోతే దేవునికి యెహోవాకు విరోధంగా మనం పాపం చేశాం కాబట్టి మనకు అవమానము కలుగుతుంది. ఇంకొక మాట, ఇర్మియా 8:9, 8వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా అవును, జ్ఞానులు అవమానం పొందారు, వారు విస్మయం పొంది చిక్కును పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. ఏమండి, చాలమ్మా, యెహోవా వాక్యాన్ని నిరాకరించారంటే మాకు వద్దయ్యా, మాకు వద్దు అంటున్నారు, మేము వినమంటున్నాము, మాకు వద్దు, మేము దేవుని వాక్యం మాకు అక్కర్లేదు. ఎంతమంది ఉన్నారు ఈరోజు సమాజంలో అలాంటి వాళ్ళు? వాక్యం మాకు వద్దు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెళ్ళిళ్ళైనా, శుభకార్యాలైనా, అశుభకార్యాలైనా, సార్ లేట్ అయిపోయింది, 10 నిమిషాలు ముగించాను సార్ వాక్యం, లేట్ అయిపోయింది 10 నిమిషాలు ముగించాలా? ఇంకెందుకు మామూలు సభ చేసి పెట్టేసి భోజనాలు పెట్టేస్తే అయిపోదా? ఇంక ప్రార్థన ఎందుకు? పాటలు ఒక అరగంట 30 గంట పాటలు పాడించి. సో వాక్యాన్ని అనుసరించాలి, వాక్యాన్ని నిరాకరించకూడదు, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా నడవాలి. ఒకవేళ నడవలేదా అవమానమే. అదే ఇక్కడ వ్రాయబడిన మాట. ఒకవేళ చూడండి, జ్ఞానులంట అవమానం కలిగిందంట జ్ఞానులకి. అయితే క్రిస్మస్ దినాల్లో మనం గుర్తు చేసుకున్న జ్ఞానులు వారు అవమానపరచబడ్డారా? వారు అవమానపరచబడాలి. ఎందుకని? వారు చుక్కను కనుగొని ఎవరో ఒక రాజు పుట్టాడు అని గ్రహించి తమకున్న జ్ఞానాన్ని బట్టి
ఏ రోజు రాజు దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా రాజు ఎక్కడ పుట్టాడు? ఒకవేళ వాళ్ళు ఆ జ్ఞానాన్ని కలిగిన వారు కాకపోతే, అజ్ఞానంలో మూర్ఖులుగా ఉండి ఉంటే అదేదోలే అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే వారు జ్ఞానంతో ఉన్నారు కనుక వాక్యాన్ని బట్టి వారు జ్ఞానం కలిగిన వారు నిరాకరించకుండా దేవుడిచ్చిన సైన్ సూచనని గుర్తుపట్టి వారు యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన ఆరాధించారు. హల్లెలూయా. సో అవమానం లేదు వాళ్ళ దగ్గర. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని నిరాకరించలేదు. ఇక్కడ వీరు దేవుని వాక్యాన్ని నిరాకరించారు కాబట్టి వీళ్ళు అవమానం కలిగింది వాళ్ళకి. అలాగే ఇంకో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథంలోనే 7వ అధ్యాయం 18-19 వచ్చినారు. నా కోపం పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలనని, అన్ని దేవతలకు పానార్పణం పోయవలనని పిల్లలు కట్టెలేర్చున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పీల్చుకున్నారు. నాకే కోపం పుట్టించినంతగా వారు దేని చేస్తున్నారా? తమకి అవమానం కలుగునంతగా చేస్తున్నారు కదా. దేవుడు చెప్తున్న మాట బాగా వినండి. ఈ మాటలు ఆకాశరాణి కంట పిండి వంటలు చేయాలని, ఆకాశరాణికి పిండి వంటలు చేయాలని, అన్య దేవతలకు పానార్పణం పోయాలని పిల్లలు కట్టెలేరుతున్నారట. తండ్రులేమో అగ్ని రాజి పెడుతున్నారట, పొయ్యలిగిస్తున్నారట. స్త్రీలేమో పిండి పిసుకుతున్నారట. క్రిస్మస్కి మనం చేసే పని అదేగా. స్త్రీలు పోయిన ఒక రోజు కూడా చెప్పాను నేను మీకు, పిండి వంటలకి ఒకరోజు డిసైడ్ చేయండి. 17వ తేదీ, 16వ తేదీ, 15వ తేదీ ఒకరోజు డిసైడ్ చేయండి. క్యారల్స్లో కానీ కార్యక్రమాల్లో కానీ, అంటే 18 క్యారల్స్, 19 క్యారల్స్, 20 క్యారల్స్, 21, 22, 23 క్రిస్మస్లు, చిల్డ్రను, ఉమెను, స్త్రీలు, 24 క్రిస్మస్ ఈవు. ఈ కార్యక్రమాలలో 25 ఆదివారం క్రిస్మస్ వర్షిప్. ఈ కార్యక్రమాల్లో దేనికి మిస్ కాకుండా ఉండాలంటే పిండి వంటలకి ఒకరోజు సెలెక్ట్ చేయండి. అందరూ ఆ రోజే పిండి వంటలు చేయాలి. లేదంటే స్త్రీల క్రిస్మస్కి స్త్రీలే రారు సగం మంది. ఏమిరంటే అరిసెలు పెట్టుకున్నాం సార్, వంటలు పిండి వంటలు చేస్తున్నాం సార్. ఇంకెవరేమంటారు పిండి వంటలు అంటే? ఏమన్నా అన్నావు అనుకో, నాకు అరిసెలు పంపరు కదా. సో ఇదనమాట. ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఆడవాళ్ళేమో పిండి పిసుకున్నారట, మగవాళ్ళేమో పొయ్యి వెలిగిస్తున్నారట, చిన్నపిల్లలేమో కట్టెలు ఏరుతున్నారు. మాకు ఆ మాట చదివినప్పుడు నాకు కూడా గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు 11 ఏళ్ళ 12 ఏళ్ళ పిల్లడిగా ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్ నుండి సమ్మర్కి వస్తాం కదా, వస్తే మా అమ్మ అనేది, నాయన కట్టెలకు పోయిద్దాం రారా అని. ఇక మా అమ్మతో నేను కట్టెలకు పోయేవాడిని. బయట అరణ్యం పోయి ఆ కట్టెలు కొట్టుకొని మోపు వేసుకొని వచ్చేది చిన్నప్పుడే. అంటే పేదరికం అప్పుడు. ఇప్పుడు కట్టెలకు పోయేవాళ్ళు ఎవరు ఉన్నారు? మన వాళ్ళు ఎవరు ఉన్నారు? కట్టెపోయే వాళ్ళు ఎవరు లేరు. ఒకళ్ళు ఎవరైనా ఉంటే గింటే నీళ్లు కాసుకోవడానికి కట్టెలు పోయి పెడతారు. అది కూడా ఎప్పుడు? క్రిస్మస్ దినాల్లో చుట్టాలు గిట్టాలు ఎక్కువ మంది వస్తే. గమనించాల్సింది ఏంటంటే పిండి వంటలు, పిండి తయారు పిసుకుతున్నారట. పిండి ఆడవాళ్ళు, మగవాళ్ళేమో పొయ్యి వెలిగిస్తున్నారంట. అంతే కదా. పిండి వంటలు చేసేటప్పుడు అందరూ ఉంటారుగా పొయ్యి కాడ, ఉండరా? పిండి వంటలు చేసేటప్పుడు మగ ఆడ అందరూ ఉంటారు, పిల్లలు అందరూ ఉంటారు. ఒకటి వేస్తామంటే పిల్లకాయలు తీసుకెళ్ళి తింటామంటే భలే ఉంటుంది కదా. అది ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు ఆకాశరాణి దేవతలకు పిండి వంటలంట, అన్ని దేవతలకు పానార్పణం అంట. ఇప్పుడు మనవాళ్ళు చేస్తారు కదా, చంద్రబాబు నాయుడు బొమ్మకి పాలు పోస్తారు, జగన్మోహన్ రెడ్డి బొమ్మకి పాలు పోస్తారు. అదే పానార్పణం. అన్య దేవతలకు పానార్పణం అంటే అదే కదా. ఇతరులకు, మనుషులకు, బొమ్మలకి, విగ్రహాలకి, చెట్లకి, పుట్లకి ఇది చేస్తున్నారు. దీనివలన ఏమొస్తుందంట? అవమానం వస్తుందంట. దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, ఒకవేళ మీరు 19 వచ్చినట్టు, నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేస్తున్నారా? క్వశ్చన్. ఇప్పుడు నాకు కోపం వచ్చినట్టుగా చేస్తున్నారా?
దేవుడు అడుగుతున్న ప్రశ్న, నాకే కోపం వచ్చినట్టు చేస్తున్నారా? కాదు. చూడండి ఏమన్నాడు, తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు. వాళ్ళు చేస్తున్న పని వల్ల వాళ్ళకే అవమానం. నాకేం కోపం రాదు, పోయి చేసేసుకోండి. అహరోను కోపం రాలేదా? మాకు దేవతను చేయండి, ఒక విగ్రహాన్ని పెట్టండి అని ప్రజలు అడిగితే, ఇశ్రాయేల్ ప్రజలు అడిగితే, ఒరే వెయిట్ చేయండి రా, మోసెస్ వస్తాడు, ఆయన ప్రార్థనలో ఉన్నాడు, దేవునితో మాట్లాడడానికి పోయాడు, వెయిట్ చేయండి రా అంటే వాళ్ళు వినకపోతే ఆయన కోపం రాలేదా? మోషే కోపం వచ్చింది కాబట్టి ఆ పలకలు తీసి నాకేసి కొట్టింది. అహరోనుకు రాలేదు. ఎందుకని? వాళ్ళు చేసే పని మంచిది కాదు, ఆ అవమానం వాళ్ళకే. వదిలే, అదనమాట. దేవుడు అంటున్నాడు, నాకు కోపం పుట్టించే పని కాకపోవచ్చు అది. అంటే నేను కోప్పడ్ను. తప్పైన కుమారుడు నాకు ఇది కావాలా, నేను వెళ్ళిపోతానంటే ఏమన్నాడు? ఏయ్ తప్పురా, అలా చేద్దురా, దుర్వ్యాపారం వద్దురా అని ఏమైనా ఖండించాడా, గద్దించాడా? తండ్రి తీసుకెళ్ళినా నాన్న ఇచ్చేసి పంపించాడు. దేవుడు అంటున్నాడు, మీరు ఆ పనులు చేస్తే, అంటే మీరు అనొచ్చు, ఏం సార్ ఇప్పుడు నేను పిండి వంటలు చేసుకోవద్దా? చేసుకోండి. ఆరాధన ఎగ్గొట్టి పిండి వంటలు చేసుకుంటే మాత్రం అది మీకు కష్టమే. చర్చిలో కార్యక్రమాలను వదిలేసి నిర్లక్ష్యం చేసి అక్కడ మీరు ఇంటికాడ పెట్టుకుంటే కడుపులో నొప్పి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కడుపులో నొప్పి వస్తుంది. ఎందుకంటే ఆరాధన ముఖ్యం కదా, తిండి కాదు ముఖ్యం. మనం ఏమి తిన్నాం అనేది కాదు. దేవుడు మనకు కావాల్సిన సమస్తం ఇస్తాడు, కానీ దేవుణ్ణి ఆరాధించాలి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. ఉమెన్ క్రిస్మస్ అంటే, చిల్డ్రన్ క్రిస్మస్ అంటే, యూత్ క్రిస్మస్ అంటే. యూత్ క్రిస్మస్ అని యూత్కి ఎవరు రాకపోతే యూత్ క్రిస్మస్లో ఎవరు అలా నలుగురు రెగ్యులర్గా ఉండేవాళ్ళే అంటే అర్థం ఏంటి? ఇక నువ్వు ఏం చేసుకున్నా దానివల్ల నీకు దేవుడు అంటున్నాడు, నాకు కోపం రావట్లేదు కానీ అది మీకు అవమానము. ఓ మాట చూద్దాం, సామెతలు 11:2. సామెతలు 11:2. ఏంటంట? అహంకారము వెంబడి. అహంకారము. ఏమి చూసుకొని తల ఎకరేస్తున్నావు? ఒకప్పుడు ఎవరు నీవు? ఒకప్పుడు నీ స్థితి ఏంటి? ఈరోజు నీ స్థితి పెరిగిందని తల బిరుసు, గర్వము, అహంకారము అది ఉంటే దాని వెంబడే వస్తాయంట. ఏంది? అవమానం. అవమానించబడతావు. అహంకారం వద్దండి. క్రైస్తవులకు, విశ్వాసులకు అహంకారం ఉండకూడదు. యేసయ్యకు లేదు అహంకారం. ఆయన రాజు కదా, యూదుల రాజు కదా. ఎక్కడ పుట్టాలి ఆయన? ఏ అంతస్తులో, ఏ అంతఃపురంలో ఆయన పడక వేయాలి? ఎక్కడున్నాడు ఆయన? పశువుల తొట్టిలో పరుండబెట్టాను. హల్లెలూయా. రాజు, రాజాది రాజు, యూదుల రాజు, లోకమంతటికి విమోచన కలిగించే గొప్ప విమోచకుడు ఎక్కడ పుట్టాడు? పశువుల తొట్టిలో పరుండబెట్టిన, పొత్తి గుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటాం మీరు చూచెదరు. ఏంటండి యేసు ప్రభు అడ్రస్? ఆయన సూచన ఏంటి గమనించారా? అహంకారానికి ప్రభు దగ్గర అవకాశం లేదు. నువ్వు ఎంత తగ్గించుకుంటావో, ఎంత లోబడి ఉంటావో సమాజంలోనైనా దేవునికైనా అది నీకు దీవెనే కానీ శాపం కాదు, అవమానం కాదు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. సామెతలు 29:15. సామెతలు 29:15. బెత్తమును గద్దింపును, విన్నారండి? బెత్తమును గద్దింపును జ్ఞానం కలుగు చేయను. అదుపు లేని బాలుడు తల తండ్రికి అవమానం తెస్తాడట. పిల్లవాళ్ళు, మగపిల్లకాయలు, మన ఊర్లో పిల్లలందరూ మగపిల్లకాయలు చాలామంది చెడిపోతున్నారు. ఆడపిల్లకాయలను చక్కగా చదువుకుంటున్నారు, మగపిల్లకాయలను గాలికి తిరుగుతున్నారు. వాళ్ళకి వేరే పని. కాలేజీలో ఏదో దేవుడు ఎట్టో ఒకటి పాస్ చేపిస్తే కాలేజీకి పోకుండా కాలేజీ ఎగ్గొట్టి తిరుగుతూ ఉన్నారు వేస్ట్గా. దాని అర్థం ఏంటి? అక్కడ ఎలా తిరుగుతున్నారంటే వాళ్ళు అదుపు లేని బాలురు అంటారు.
అదుపు లేరు, అన్కంట్రోల్డ్. అమ్మ నాన్న కంట్రోల్ చేయట్లా, బంధువులు కంట్రోల్ చేయట్లా, పెద్దవాళ్ళు రే ఏంట్రా నువ్వు అలా తిరుగుతున్నావు, కొట్టకూడదా? అక్కడ అన్నాడు, పైన అన్నాడు చూడండి, ఏమన్నాడు? బెత్తమును గద్దింపును అది కొట్టండి అయ్యా, తిట్టండి అయ్యా, జ్ఞానం వస్తుంది. నువ్వు కొట్టకుండా తిట్టకుండా మా అయ్యే, మా బంగారమే, మా కన్నే, మా బుజ్జే, మా పాపే అంటే వాడు చదువు పోడు, బడికి పోడు, పనికి మాలినవాడు అవుతాడు, భవిష్యత్తులో వ్యర్థుడు అవుతాడు, వేస్ట్ పర్సన్ అవుతాడు. ఎవరైనా చూసి వాడా పనికి మాలినాడు, ఆయమ్మాయి అదే తీసే ఇలా అంటారు. చాలా క్లియర్గా రాశాడండి. అదుపు లేని బాలుడు అదుపు లేని బాలుడు ఏం చేస్తాడంట? ఓ అమ్మలారా వినండి, మీకే చెప్పేది. అదుపు లేని బాలుడు, వాడు అన్కంట్రోల్డ్, వాడు చెప్పిన మాట వినడు. చాలామంది అంటారు, సార్ మా వాడు వింటలేదు సార్, మీరు చెప్పండి సార్. నేను కూడా చెప్పా చాలామందికి, వినలా. మనం ఏం చేద్దాం? అమ్మ మాటే వినలా, మన మాట ఏమంటాడు? నువ్వెవరు? సరే సార్. యూత్లో ఎంతమందిని ఇంటికి పోయి పిలిచా, రెండయ్యా. ఒక్కడొచ్చాడా? ఒక వ్యక్తి బాత్రూంలో స్నానం చేస్తున్నాడు, బాత్రూమ్ కాడకు పోయి తలుపు తట్టి, అడే బాబు అంటే సార్ అన్నాడు. ఎత్తుకురాయ్యా, వస్తాను సార్. నేను పిలిచి 2 ఏళ్ళు అయింది. ఆ కుర్రాడు ఇప్పటికి రాలా, యూత్కి ఈ రోజుకి రాలా. అవునండి, నిజం, నేను అబద్ధం చెప్పట్లా. దేవుని సన్నిధి అంటే అదుపు లేని వాళ్ళు అనమాట. అంటే కంట్రోల్ లేదు వాళ్ళకి, ఇష్టానుసారంగా పోతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాని వల్ల ఏమవుద్ది? సొసైటీకి నష్టమే, కుటుంబానికి అవమానమే. చూడండి ఏమన్నాడు? అదుపు లేని బాలుడు తల్లికి అవమానం తెస్తాడు. తల్లి ఏడవాలా అంతే, ఏడుస్తూనే ఉండాలి తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ. ఏం చేస్తామయ్యా? వదిలేస్తే ఇంకా అట్టే పోతాడు. వదిలేస్తే కట్టేసి కొట్టండి. నేను కొట్టా, నా చిన్న కొడుకుని కట్టేసి కొట్టాను. అడ్డం వచ్చి నా భార్యను కొట్టా, మా అమ్మని కొట్టా. అడ్డం వచ్చారని అంటే వాళ్ళని కావాలని కొట్టలా, అడ్డం వచ్చారు. అదరబో అని బెల్ట్తో వాళ్ళనే ఒక దెబ్బ వేసా. మా అమ్మని నా భార్య ఇద్దరిని కొట్టాను, చెరొక దెబ్బ పడింది. ఇక దెబ్బకి వాళ్ళు వెళ్ళిపోయారు. బెల్ట్ సురుకు, అదే సురుకు వీడికి తగిలిందిగా. చిన్న వయసులోనే సేవకుడు అయ్యాడు నా కుమారుడు. హల్లెలూయా. వాడిని కొట్టాము, తిట్టాము కాబట్టే ఎర్లీ లైఫ్లోనే దేవుని సేవకుడు అయ్యాడు. ఈరోజు గొప్ప సేవ చేస్తున్నాడు. అనేక మంది అయ్యా, చాలా మంచి సేవకుడు, మంచి స్పీకరు, ఆల్రౌండర్, మంచి పేరు వచ్చింది ఆ బిడ్డకి హైదరాబాద్. ఎందుకు నేను గర్వంగా ఈ మాట చెప్పగలుగుతున్నాను? కారణం ఏంటంటే కొట్టడం తిట్టడంలో అమ్మో అని వెనకడుగు వేసామంటే వాళ్ళకి జ్ఞానం రాదు. బళ్ళు అయ్యోరు దెబ్బ కొట్టకపోతే చదువు వస్తుందండి? మరి ఈరోజు బళ్ళు అయ్యోరుని కొట్టిస్తున్నారా? వాడు చెప్తాడు, నాన్న నన్ను కొట్టాడు అయ్యోరు. ఈయన పోతాడు సీరియస్గా, ఏ సార్ మా వాడిని కొట్టారని మీరు కొట్టక ముద్దేసుకుంటారా చదవకపోతే? ఏమండి, ఈయన పోకూడదు. అవునరా, నువ్వు చదవలేదు అందుకని కొట్టారు, దెబ్బలు తినో, చదువుకో అంటే వాడు రెండోసారి చెప్తాడా నానా అమ్మ అని? ఈనాడు పరిస్థితి, మనం పాడవడానికి మనమే కారకులం, మన తల్లిదండ్రులే కారకులు. కొట్టకూడదు, తిట్టకూడదా? నా కొడుకు సేవకుడు అయిన తర్వాత కూడా కొట్టానండి. నమ్ముతారా మీరు? సేవకుడయి కుర్రాడయి భార్య బిడ్డలు అయిన తర్వాత కూడా కొట్టాను. 2012లో పెళ్లి కాలేదు, అప్పుడు 2012లో కొట్టాను నేను. ఒక చిన్న ఇష్యూలో వాడు అలిగాడు, మా మీద అలిగేసి లోపల తలుపేసుకొని ఫ్యాన్కి చీర కడతా ఉన్నాడు, ఊరేసుకుంటున్నాడు. చిన్న విషయమే అది, అంటే ఇగో అన్నమాట, ఇగో. వాళ్ళ అమ్మ పక్కన ఏడుస్తూ ఉంది, ఆమె నా మాట ఏం లేదు ఇల్లు అని, ఆమె నా మాట ఏం లేదని వాడు. నేను మొత్తానికి తలుపు బాది గందరం నెట్టిగా తీస్తే, తలుపు తీస్తే లోపల పోయి ఫ్యాన్కి చీర వేసి ఉంది. పట్టుగా తీసినప్పటికి వెంటనే వాటేసుకున్నాడు. వాడి డాడీ అంట. ఇక ఇద్దరం ఏడ్చుకుంటే ఆడ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఏమరా అంటే అట్లా ఉంటాయి పరిస్థితులు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, కంట్రోల్ ఉండాలి, ఉంటే అవమానం ఉండదు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. తర్వాత కీర్తన 4వ కీర్తన 2వ వచనంలో, 4వ కీర్తన
2వ వచనంలో దేవుడు దావీదు ద్వారా పలికిస్తున్న మాటలు, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదకెదరు. ఏమండి, నరులారా ఎంతకాలము నా గౌరవాన్ని, అంటే దేవునికి రావాల్సిన గౌరవాన్ని అవమానంగా మార్చేస్తున్నారు. దేవునికి రావాల్సిన గౌరవాన్ని అవమానంగా మార్చేస్తున్నారు. అంటే దేవునికి చెందాల్సిన స్తుతి దేవునికి చెందట్లేదు, మనుషులకు చెందిస్తున్నారు. అనేక విషయాల్లో దేవుడు మరుగైపోతున్నాడు. అదే అండి, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు. ఎవరిని ప్రేమించాలి? సృష్టికర్తను కదా, రక్షకుని కదా ప్రేమించాలి, స్తోత్రార్హుడు కదా స్తోత్రం చెల్లించాలి. ఎంతకాలం మీరు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? బొమ్మల్ని, విగ్రహాలని, వస్తువుల్ని, సామగ్రిని, దేని ఎంతకాలం ప్రేమిస్తారు? చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి ప్రేమించలేరు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమిస్తారు. చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి లెక్క పెట్టరు కానీ దేవుని విగ్రహాన్ని పూజిస్తారు. యేసు ప్రభు బొమ్మను పెట్టుకొని, ఆయన ఫోటో పెట్టుకొని. ఇంతకుముందు నేను చూసేవాడిని, ఫోటోకి దండలు వేసి ఉండేవాళ్ళు, యేసు ప్రభు ఫోటో దండలు. కొన్ని ఇళ్లలో, మన ఊర్లో ఎక్కడ నేను చూడలేదు కానీ చాలా చోట్ల యేసు ప్రభు ఫోటోకి బొమ్మలు, దండలు. గమనించండి, దేవునికి అవమానం కలగ చేయకూడదు. అందుకే గొర్రెల కాపర్లకి దేవదూత వర్తమానం చెప్పిన తర్వాత ఏం చేశారో దేవదూతలందరూ పోతూ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాకని స్తోత్రము చేయొచ్చు వెళ్ళానంట. అలాగే గొర్రెల కాపర్లు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి చూసిన తర్వాత వాళ్ళు గానం చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, దేవుని స్తోత్రం చేసుకుంటూ వెళ్ళిన సందర్భాలు. కనుక ఆ ప్రైజింగ్ టు ది లార్డ్, దేవునికి స్తుతి చెల్లించాలి. ఆయన అగౌరవపరచకూడదు, ఆయనకు చేయాల్సిన మర్యాదలు చేయకుండా ఉండకూడదు. ఒక ఉదాహరణ చెప్తా నేను, పేర్లు చెప్పనగానే ఒక వ్యక్తి, వారి కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన నాకు కానుక అర్పించాడు, ఇచ్చాడు. కానుక తీసుకున్నా, ప్రార్థన చేశాను, అయిపోయింది. అదే వ్యక్తి ముందు ఇంకొక వ్యక్తి నాకు కానుక ఇచ్చాడు. ఆయన ఎలా ఇచ్చాడంటే కవర్లో పెట్టి ఇచ్చాడు. అది తీసుకొని ప్రార్థన చేసి దేవుడిలో పెట్టుకున్నాను. తర్వాత ఆయన మళ్ళా ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు ఒకసారి రండి, మీతో మాట్లాడాలా అన్నాడు. ఎవరు? మొదట కవర్ లేకుండా డబ్బులు ఇచ్చాడు కదా అతను. సరే పోయే ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు మళ్ళా ఈయన్ని అడిగి కవర్ తెప్పించి ఆ కవర్లో పెట్టి ఇచ్చాడు. ఏమర్థమైంది చెప్పండి? ముందేమో పాస్టర్ గారులే ఏముందిలే అని ఇచ్చేసాడు. ఇంకొక వ్యక్తి పాస్టర్ గారు దేవుని సేవకుడు అని గౌరవంగా కవర్లో పెట్టిస్తే అది చూసి అతను, అరే మనం దేవునికి కానుక ఇచ్చినప్పుడు అంటే వేగ్గా ఇవ్వకూడదు, కవర్లో పెట్టి మర్యాదగా ఇవ్వాలా అని తెలుసుకున్నాడు. మళ్ళీ ఆయన్ని అడిగి, సార్ ఒక కవర్ ఇవ్వండి అని ఇంకో రోజు ఆ కవర్ తీసుకొని దాంట్లో కానుక పెట్టి ముందు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చి పెట్టాడు. నిజంగా నాకు అది అనిపించింది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఘనపరిచిన విధానం అది. నన్ను కాదు, దేవుని మహిమపరిచాడు. దేవుని సేవకుని దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాడు. అది నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవునికి చెందాల్సిన గౌరవం దేవునికి చెందాలి, అవమానం కలగకూడదు. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, హెబ్రీ 12:2. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘములు ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించిన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. ఇక్కడ భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అవమానం కలగడానికి ఇదిగో పలానా కారణాలు ఉన్నాయి. సో అవమానాలు కలగకుండా మనం చేసుకోవచ్చు.
చెడుతనం చేయకుండా, పాపం చేయకుండా, దేవునికి విరోధంగా ఉండకుండా, పరిశుద్ధంగా దేవుణ్ణి అనుసరిస్తూ అహంకారం కానీ, జారత్వం కానీ, విగ్రహారాధన కానీ, లేక హేయక్రియలు కానీ ఇవన్నీ లేకుండా, దురలవాట్లు ఇవన్నీ లేకుండా ఉండి, ఒకవేళ కారణం కాని అవమానం జరిగిందనుకోండి, కారణము కాని అవమానం, అది ఎలాంటిది నేను ఇందాక చెప్పాను. ఎలిజబెత్ సంతానం లేకపోవడం అదే అవమానం కాదు, కానీ అక్కడ జనులు ఆమెను అలా చూశారు. పేదరికం అది అవమానం కాదు, ఆర్థిక ఇబ్బందులు అది అవమానం కాదు. సో ఇలాంటి విషయాల్లో ఒకవేళ మీకు అవమానం ఎదురైందనుకోండి, ఏం చేయాలంటున్నాడు? నిర్లక్ష్య పెట్టండి. డోంట్ కేర్, వదిలేయండి. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా పేదరికం, అది పేదవాడిని, నేను పేదవాడిని, నేను అవమానంగా ఎందుకు ఫీల్ అవ్వాలా? నాకు లేదు, ఎందుకు నేను అవమానంగా ఫీల్ అవ్వాలా? నాకు దేవుడిచ్చిందే నేను ఎంజాయ్ చేస్తాను. సో అలాగా ఏమంటాడంటే, అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఎందుకు నిర్లక్ష్య పెట్టమన్నాడు? ఆనందం, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకట. ఏంది ఆనందం యేసు ప్రభుకి చెప్పండి? ఆయన అవమానం ముఖం మీద ఉమ్మి వేశారండి, అవమానం కాదా? తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, అవమానం కాదా? చేతులకి ఏమంటారు చీలలు వేశారు, కాళ్ళకు మేకులు దిగ్గొట్టారు, పక్కలో బల్లెపోటు, యూదుల రాజా శుభం, ఎన్ని అవమానకరమైన పనులు చేశారు. మరి ప్రభు ఫీల్ అయ్యాడా? అండ్ ముఖం మీద ఉమ్మేయడం ఎంత అవమానం ఉండేది. మనపై ఎవరైనా వేస్తే ఊరుకుంటామా? గందరగోళం చేసి రచ్చ చేయమా? వేసే అవమానం భరించాడు, అన్నాడు, నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకు చేశాడంటే, తన ఎదుట ఉంచబడిన ఆనందం. ఏమిటి ఆనందం? మానవాళికి విమోచన కలుగు చేయడం. హల్లెలూయా! మానవుల కోసం చచ్చిపోవడం అండి, ద గ్రేట్ విజన్ కదా, అది గొప్ప దర్శనం. అది మానవుని కొరకు మరణించడం. సో దాన్ని, ఆ ఆనందం కొరకంట ఈ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసన కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. దేవుని సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ఒకవేళ నీవు కూడా అవమానం రావడానికి కారణమైన వాటిని వదిలేసి, వాటి జోలు వెళ్లకుండా, అవమానం పొందకుండా ఉండేలాగా ఉండి, ఒకవేళ ఇతర అవమాన కారణం కానీ ఏదైనా ఉంటే వాటిని నువ్వు నిర్లక్ష్య పెట్టి సిలువను సహించినట్లుగా ఇతరుల కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ఆ ప్రభువుని మన దృష్టిలో పెట్టుకొని ఆనంద క్రిస్మస్ జరుపుకోవాలి. అంతేకాని ఇదిగో వాళ్ళు ఎటు చేశారు, వీళ్ళు ఎటు చేశారు, ఆ చర్చి వాళ్ళు ఎలా చేశారు, ఈ చర్చి వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళ మీద పోటీగా అవమానం ఫీల్ అయ్యి, వాళ్ళు 10,000 రూపాయల మందు కాల్చారే, మనం కాల్చలేదే, వాళ్ళు ప్రతిరోజు బిర్యానీ పెట్టారే ఫంక్షన్లో, మనం పెట్టలేదే, అవన్నీ అవమానాలు కావు. కనుక ఇవన్నీ మనం గుర్తు చేసుకొని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఈ లోకపు పందెంలో గెలుస్తూ ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఎక్కడైనా అవమానం మనకు ఎదురైతే దాన్ని నిర్లక్ష్య పెట్టి దేవుని దగ్గరకు చేరగలిగే మంచి వ్యక్తిత్వం, ఆ నీతి మత్తంలో ఆ నిత్య జీవంలోకి వెళ్ళేలాగా మన జీవితాలు ఉండాలని కోరుతూ వాక్యాన్ని ముగిస్తున్న దేవుడు వాక్యాన్ని దీవించుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. లోకంలో మాకు అవమానం కలగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఈ అవమానం అంతా కూడా తొలగించగల దేవుడు నీవు తండ్రి. అయితే నీవే యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి నీ కలిగిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి మా కొరకు ప్రాణం పెట్టి, ఎదుగో తండ్రి సింహాసనం మీద అక్కడ కుడిపార్శ్వమున ఆసీనైన పరిస్థితిగా ఉన్నది ప్రభా, నీకు వందనాలు. అయితే మేము కూడా విశ్వాస జీవితంలో ఎదుగుతూ నిర్లక్ష్యాన్ని, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి పరిశుద్ధ జీవితం కొనసాగుతూ నిజమైన ఈ పరిశుద్ధ క్రిస్మస్ దినాలలో ఆయన పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో మేము జీవించడానికి సహాయం చేయమని, ఎలాంటి చెడుకు అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధమైనటువంటి వేడుకలో ముందు కొనసాగడానికి సహాయం చేయమని, అవమానం అనేటువంటి దాన్ని మేము ఈరోజు నేర్చుకున్నాం ప్రభా. ఈ అవమానం అనేది నాయన మాకు ఎదురైనప్పుడు దానికి కారణం ఏంటో తెలుసుకొని దాన్ని అనుసరించకుండా
అవమానించబడకుండా, ఒకవేళ అవమానించబడినా దాన్ని సహించుకొని నిర్లక్ష్యం చేసి విశ్వాసం ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మీ ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.